హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ. ఇప్పుడు నేను ఒలింపియాడ్ క్వశ్చన్ చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే a+2ab+b=8, దెన్ a+b=హౌ మచ్. సో ముందుగా మనము ఇక్కడ ఏను కామన్ తీద్దాం. అప్పుడు a ఇంటూ 1+2b+b=8. సో ఇక్కడ బ్రాకెట్లో 2b ఉంది, ఇక్కడ b ఉంది. బ్రాకెట్లో కూడా మనకు b రావాలంటే మనము 2ని కూడా కామన్ తీయాలి. అప్పుడు 2a ఇంటూ 2ను కామన్ తీసినామంటే ఇక్కడ 1/2 అవుతుంది. 1/2 ప్లస్ b = 8. సో మనం దీన్ని 2a ఇంటూ b ప్లస్ 1/2 ప్లస్ b = 8. బ్రాకెట్లో b ప్లస్ 1/2 ఉంది, ఇక్కడ b ఉంది. సో ఇక్కడ కూడా మనకు b ప్లస్ 1/2 రావాలంటే అటువైపు అంటే ఇరువైపులా 1/2ను యాడ్ చేయాలి. అప్పుడు 2a ఇంటూ b ప్లస్ 1/2 ప్లస్ b ప్లస్ 1/2 = 8 ప్లస్ 1/2. సో 2a ఇంటూ b ప్లస్ 1/2 ప్లస్ 1 ఇంటూ b ప్లస్ 1/2 8 ప్లస్ 1/2 అంటే 17/2. సో ఇప్పుడు మనం దీన్ని b ప్లస్ 1/2 ఇంటూ 2a ప్లస్ 1 17/2. సో ఇక్కడ 17ని 2 భాగిస్తుంది, అదే 2 ఇటు వచ్చినట్లయితే ఇక్కడ గుణిస్తుంది. సో మనము 2ని ఇటువైపు తీసుకొద్దాం. అప్పుడు 2 ఇంటూ b ప్లస్ 1/2 ఇంటూ 2a ప్లస్ 1 17/2 అవుతుంది. సో ఇక్కడ 2తోని గుణించినట్లయితే 2b ప్లస్ 1 ఇంటూ 2a ప్లస్ 1 17. సో ఇక్కడ మనకు 2 అటు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 17 ఉంటుంది. 17. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 17కి విభాజకాలు ఏమేమి ఉంటాయి? 17కి 1 అండ్ 17 ఉంటుంది. అంటే 17ని 1 మరియు 17 మాత్రమే గుణిస్తాయి. 17ని 1 మరియు 17 మాత్రమే భాగిస్తాయి. కాబట్టి 17కి విభాజకాలు 17 అండ్ 1 మాత్రమే ఉంటుంది. సో కాబట్టి మనము కేస్ 1లో ఇప్పుడు 2b ప్లస్ 1 = 1 అనుకుందాం. ఇప్పుడు 2b ప్లస్ 1 = 1 అనుకున్నట్లయితే 2a ప్లస్ 1 అనేది 17 అవుతుంది. అదే ఇటువైపు 2b ప్లస్ 1 = 17 అనుకుందాం. అప్పుడు 2a ప్లస్ 1 అనేది 1 అవుతుంది. సో మనం ముందుగా ఇటువైపు చూసుకుందాం. 2b ప్లస్ 1 = 1 అంటే 2b = 1 - 1. 2a ప్లస్ 1 = 17 అంటే 2a = 17 - 1. సో b = 0, a = 16. 2b = 0, 2a = 16. సో b = 0 అవుతుంది, a = 16/2. b = 0, a = 8. అప్పుడు a ప్లస్ b = 8 ప్లస్ 0, దట్ ఈజ్ = 8. సో ఇటువైపు చూసినట్లయితే 2b ప్లస్ 1 = 17 కదా. ఇప్పుడు 2b = 17 - 1. ఇక్కడ 2a ప్లస్ 1 = 1 కాబట్టి 2a = 1 - 1. సో 2b = 16, 2a = 0. సో b = 16/2, a = 0. b = 8, a = 0. అప్పుడు a ప్లస్ b = 0 ప్లస్ 8, దట్ ఈజ్ = 8. ఓకే, ఇప్పుడు మనము 17కి విభాజకాలు ప్లస్ 1 ప్లస్ 17 తీసుకున్నాము. ఇప్పుడు కేస్ 1లో ప్లస్ 1 ప్లస్ 17 తీసుకున్నాము. ఇప్పుడు కేస్ 2లో 17కి విభాజకాలు -1 మరియు -17 తీసుకుందాం. సో ఇప్పుడు 2a ప్లస్ 1 = -1 అనుకున్నట్లయితే సో ఇక్కడ 2b ప్లస్ 1 -1 అనుకున్నట్లయితే 2a ప్లస్ 1 = -17 అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2b ప్లస్ 1 -17 అనుకున్నట్లయితే 2a ప్లస్ 1 -1 అవుతుంది. సో మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే
2b plus 1 is equal to minus 1 కాబట్టి 2b is equal to minus 1. 2a plus 1 is equal to 17 కాబట్టి minus 17 కాబట్టి 2a is equals to minus 17 minus 1. So 2b is equals to minus 2, 2a is equal to minus 18, b is equal to minus 2 by 2, a is equal to minus 18 by 2. అప్పుడు b is equal to minus 1, a is equal to minus 9. So a plus b is equals to minus 9 plus minus 1, that is equals to minus 10. ఇటువైపు చేసినట్లయితే 2b plus 1 is equal to minus 17 కాబట్టి 2b is equal to minus 17 minus 1. 2a plus 1 is equal to minus 1 కాబట్టి 2a is equal to minus 1 minus 1. అప్పుడు 2b is equal to minus 18, 2a is equal to minus 2, b is equal to minus 18 by 2, a is equal to minus 2 by 2. So b is equal to minus 9, a is equal to minus 1. ఇప్పుడు a plus b is equals to minus 1 plus minus 9, that is equals to minus 10. సో ఇక్కడ కేస్ 1లో చూసుకున్నట్లయితే a plus b is equal to 8 and a plus b is equal to 8. అదే కేస్ 2లో చూసుకున్నట్లయితే a plus b is equal to minus 10 and a plus b is equal to minus 10. So from case 1 and 2, a plus b is equals to plus 8 or minus 10. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.